దేవిప్రసాద్ గారు చెప్పండి, వరద సహాయ చర్యలు ఎట్లా ఉన్నాయి? కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, పెద్దలు సీతారాం నాయక్ గారికి, దయాకర్ గారికి నమస్కారం. వరదలు మీరు అన్నట్టు అసలు తెలంగాణ ప్రాంతంలో కామారెడ్డి కానీ మెదక్ కానీ, అసలు మనం ఇదివరకు భూపాలపల్లి అటు ఏరియాలో చూసినాం ఈ వర్షాలు. కానీ కామారెడ్డి మెదక్ లో అయితే ఇంత వర్షాలు నాకు తెలిసి ఒక 20-25 ఏళ్ల పాటు నేను మెదక్ లో ఉన్నా. ఇన్ని వర్షాలు ఎప్పుడు కూడా వచ్చినటువంటి సందర్భాలు లేవు. క్లౌడ్ బ్రస్ట్ ఎక్కడో ప్రపంచంలో దేశాల్లో జరుగుతున్నటువంటి క్లౌడ్ బ్రస్ట్ ఒకేసారి మేఘమంతా ఇక్కడే చిలకరించినట్టు దాదాపు 47 సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకొని కూడా హ్యూమన్ లాస్ పెద్దగా జరగకపోవడం అనేటువంటిది ఇలా మనం అందరం కూడా అభినందించాలి కొమ్మినేని గారు. ఎందుకంటే ప్రజలు చైతన్యవంతమై కాపాడుకున్నా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకుంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ముఖ్యంగా అధికారులు, ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్పీలు కానీ, కలెక్టర్లు కానీ, కింది స్థాయి సిబ్బంది కానీ పైనుంచి సరైనటువంటి రీతిలో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా, ఎందుకంటే బీహార్ ఎన్నికల సందర్భంగా ఈ వర్షాలు వస్తాయని వారికేం తెలుసు, కానీ బీహార్ కు పోవడం వల్ల మంత్రులందరూ కూడా, మా ఇన్ఛార్జ్ వివేక్ కానీ మిగతా మంత్రులు కానీ ఎక్కువ మంది బీహార్ పర్యటనలో ఉండడం వల్ల ఈ టైంలో ఇక్కడ జరగాల్సినటువంటి సరైనటువంటి ఎప్పటికప్పుడు గైడెన్స్ రాకపోయినప్పటికీ కూడా అధికారులు తమకున్నటువంటి అనుభవంతో కావచ్చు, వేరే రకాల చర్యలతో కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ సూచనల ప్రకారం చాలా మంచిగా పనిచేసేది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా అభినందించాలి. చాలా కాంపెన్సేషన్ విషయం కావచ్చు, లేకుంటే వ్యవసాయం చాలా నష్టపోయింది. ఒకే వైపు ఏమో వర్షాలు ఆలస్యంగా రావడం వల్ల నాట్లేయడం, మిగతా వేయడం, ప్రాజెక్టులకు తప్పించి మిగతా ఏరియాలలో చాలా లేట్ కావడం వల్ల వ్యవసాయం ఇప్పటికే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అధిక వర్షాల వల్ల రైతులందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి వర్షంలో ఉన్నటువంటి దీన్ని మనుషుల్ని కాపాడుకోవడం, వనరుల్ని కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, వర్షం తగ్గినాక రైతులకు సంబంధించినటువంటి సహాయాన్ని, పంట నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని సరైనటువంటి రీతిలో అంచనా వేసి కేంద్రం ఇతోధికంగా సహాయం చేసినటువంటి అవసరం ఉంది కొమ్మినేని గారు. ఎందుకంటే గతంలో కూడా చూసినాం, పెద్దలు సీతారాం నాయక్ గారు కూడా ఉన్నారు, అనేక సందర్భాల్లో తెలంగాణలో వచ్చినటువంటి వరదలకి అవసరమైనటువంటి నిధులు ఇవ్వాలని అప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వం కానీ, తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఎన్ని సందర్భాల్లో వినతులు ఇచ్చినప్పటికీ కూడా అరకొరగానే నిధులు మంజూరు చేసినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ఇది ఒక డిసాస్టర్ లాగా అనేక జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందుల్లో ఉన్నాయి. కాబట్టి కేంద్రం ఇతోధికంగా సహాయం చేయాలి. ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన, ఇంతకుముందే మా పెద్దలు సీతారాం నాయక్ గారు అన్నట్టు మంత్రులు అందరూ కూడా హెడ్ క్వార్టర్లో ఉండి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేయాలి కొమ్మినేని గారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు సమన్వయం చేయడం, అవన్నీ మీరు సలహాలు ఇస్తున్నారు. యాజిటీగా గవర్నమెంట్ బాగానే పనిచేసిందా లేదా? నేనేమంటే బంద్ చేసి, ఇప్పుడు కొమ్మినేని గారు ఈ వర్షాల వల్ల, వరదల వల్ల ఒకవైపు రైతులందరూ కూడా ఇబ్బందులు పడతా ఉంటే రాజకీయాలు చేయడం సరైనది కాదు కొమ్మినేని గారు. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు, నేను అందుకే చెప్పిన కదా, ఒక వైపేమో వరదలు వస్తా ఉంటే ఇంకొక సమస్యల మీద రివ్యూ చేయడం కావచ్చు, లేకుంటే మన బీహార్ ఎన్నికల సందర్భంగా అక్కడికి పోయి మంత్రులందరూ వల్ల 25-26 గంటల తర్వాత ప్రభుత్వం స్పీడ్ గా స్పందించేటువంటి అవకాశం ఉంది. అందరూ ఇక్కడే చేసి ఉంటే, కొద్దిగా ఇన్ టైంలో చేసి ఉంటే ఇంకా కొంత మెరుగ్గా సహాయ చర్యలు జరిగేటువంటివి. చాలా మందికి ఫుడ్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ అక్కడికక్కడ డ్రోన్ల ద్వారా సరఫరా చేసేటువంటి అవకాశం వచ్చింది. ఇన్ టైంలో హెలికాప్టర్ లేవు కొమ్మినేని గారు. ఇన్ టైంలో హెలికాప్టర్ లేకపోవడం వల్ల కూడా ఈ అందరికి కూడా ఎక్కడెక్కడైతే ఎవరెవరికైతే ఇబ్బంది ఉందో వారికి అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ఇబ్బంది ఏర్పడింది అనేటువంటి మాట వాస్తవం. కాళేశ్వరం గురించి రేవంత్ రెడ్డి గారు చేసిన రెండోది ఇంకొక డిమాండ్ కూడా, ఎందుకంటే దయాకర్ గారు ఉన్నారు కాబట్టి, ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ వచ్చింది. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు ఓటర్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ సవరణ చేయాలి కొమ్మినేని గారు. ఎందుకంటే
ఇలా రైతాంగం అంతా ప్రజలందరూ కూడా వరదల్లో నష్టాల్లో ఉంటే ఓట్ల వాళ్ళ పేరుందా లేదా అని గ్రామాల్లో చూసేటువంటి పరిస్థితి లేదు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో వీలైనంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ కొంత 4-5 రోజులు దీన్ని జరిపించినట్టయితే రైతులు కానీ ప్రజలు కానీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా స్పష్టంగా. కాళేశ్వరం గురించి కొమ్మినేని గారు ఈ చర్చ మనం చాలా కాలం రెండు సంవత్సరాలుగా, అంతకుముందు 1 సంవత్సర కాలం ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అందరం కూడా అనేక చర్చలు చేస్తా ఉన్నాం. కమిషన్ వేసింది, రేపు శాసనసభలో పెడతామంటున్నారు. డెఫినెట్ గా శాసనసభలో పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఎల్లంపల్లి దగ్గరికి పోయి ఇది మేము కాంగ్రెస్ కట్టింది కాబట్టి ఇది ఇంటాక్ట్ ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఎల్లంపల్లి ఎప్పుడు పూర్తి అయింది అనేటువంటి విషయం దయాకర్ గారికి కూడా తెలుసు. నేను ఏమంటున్నా, ఇప్పటికి కూడా మేడిగడ్డ కూడా 2 పిల్లర్లో 3 పిల్లర్లో ఇంకా ఎక్స్టెన్షన్ గా ఇంకేమన్నా 2-3 పిల్లర్లకి ఇబ్బంది కలిగిన ఆ బ్లాక్ తీసేసి మళ్ళీ రిపేర్ చేసుకొని నీటిని నింపేటువంటి అవకాశం ఉంది. ప్రజల సొమ్ముతో నిర్మించబడినటువంటి కాళేశ్వరం ప్రజల అవసరాల కోసం దాన్ని బాగు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు ఇన్ని లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చినా సుందిళ్ళకు కానీ లేకుంటే మిగతా రిజర్వాయర్లకు కానీ మల్లన్న సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ మిగతా ప్రాజెక్టులకు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అవి ఇంటాక్ట్ గానే ఉన్నాయి. ఎక్కడన్నా కాలువలకు చిన్న చిన్న గండ్లు పడడం మినహాయించి టోటల్ గా ఇంటాక్ట్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆ కాళేశ్వరం మీద ఏం చర్య తీసుకుంటుందో చూద్దాం, దానికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడదాం. కానీ ఇప్పటికైనా ఈ బురదల సందర్భంగా కూడా కాళేశ్వరం మీద మాట్లాడి దాన్ని పక్కకు తిప్పి, ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశం వరదల్లో ఉన్నటువంటి రైతులు ప్రజల్ని రక్షించాలిగా ఉండాలి. ఇప్పుడు కూడా అక్కడ కూడా ప్రతిపక్షాల మీద మాట్లాడడం అనేటువంటిది సరైనది కాదనేటువంటిది నా అభిప్రాయం. కేటీఆర్ గారు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, మాట్లాడకుండా ఎందుకుంటారు? నేను కొమ్మినేని గారు, కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఏం మాట్లాడు కొమ్మినేని గారు, హరీష్ రావు గారు అధికారులను అభినందించిండు. మీరు రివ్యూలు దీని మీద పెడితే బాగుండేది అన్నాడు. ఇన్ టైంలో మీరు చేస్తే వరద నష్టానికి సంబంధించినటువంటి విషయాలే మాట్లాడింది తప్ప వేరే విషయాలు ఎక్కడ మాట్లాడలేదు.